అందరికీ నమస్కారం. కాలసర్ప దోషం ఈ పేరు వినగానే చాలా మందికి భయం మొదలవుతుందండి. నా జాతకంలో కాలసర్పం దోషం ఉంది అన్నారు జ్యోతిషులు. అందుకే నా పెళ్లి ఆలస్యం అవుతుందా, ఉద్యోగం రావడం లేదు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, దీనికి కారణం ఇదేనా? ఇలాంటి సందేహాలు చాలా మంది నన్ను అడుగుతుంటారండి. కానీ నిజంగా కాలసర్ప దోషం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఏర్పడుతుంది? అందరికీ ఒకే విధమైనటువంటి ప్రభావం చూపుతుందా? దీనికి పరిహారం ఉంటుందా లేదా? ఈ వీడియోలో సులభమైన భాషల్లో పూర్తి వివరంగా తెలుసుకుందాం రండి. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలండి. అదేమిటంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనం చేసిన కర్మాల ప్రభావమే జీవితంలో అనేక సంఘటనలకు కారణమవుతుంది. మంచి కర్మాలకు శుభ ఫలితాలు గాను, చెడు కర్మాలకు ప్రతికూల ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతుందండి. అలాంటి కర్మతో సంబంధం ఉన్న యోగాల్లో కాలసర్ప యోగము లేదా కాలసర్ప దోషము ఎలా ఏర్పడుతుంది అంటే, జాతకంలో రాహు కేతుల మధ్య మిగిలిన 7 గ్రహాలు ఒకే వైపున ఉన్నప్పుడు కాలసర్ప దోషము ఏర్పడుతుందండి. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే తెలుసా? ఈ చార్ట్ చూడండి. 7 గ్రహాలు క్లాక్ వైజ్ చలిస్తాయండి, కానీ రాహు కేతు యాంటీ క్లాక్ వైజ్ అంటే అప్రదక్షిణ దిశలో సంచరిస్తుంటారు. ఈ చార్ట్ ను మరొకసారి చూడండి. క్లాక్ వైజ్ గడియారం ఎలా తిరుగుతుందో అలా 7 గ్రహాలు తిరుగుతుంటాయండి. అలాగే రాహు కేతు యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం వెనక్కి తిరిగితే ఎలా ఉంటుందో అలా తిరుగుతారు ఈ 2 గ్రహాలు అని గమనించాలి. కాబట్టి అదే దిశలో రాహు కేతుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కాలసర్ప దోషంగా పరిగణిస్తాము. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇక్కడ అందరికి కూడా కన్ఫ్యూజన్ ఏమిటంటే, రాహు ముందు అంటే అన్ని గ్రహాల యొక్క వెనకాల అని అర్థము. కావున రాహు ముందుకు వెళ్తున్నాడు అంటే అన్ని గ్రహాల యొక్క వెనకాలకి వెళ్తున్నాడు అని అర్థము. కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే కాలసర్ప దోషము సంభవిస్తుంది. మీరు ఈ చార్ట్ లో చూసుకోవచ్చు. ఇది ఒకరి జాతకము. ఇలా ఉన్నప్పుడు కాలసర్ప దోషము ఉంటుంది. ఇంకొక జాతకం చూసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు కాలసర్ప దోషము ఉండదు. అందుకే పూర్తి జాతక విశ్లేషణ చేయాలి. పైన చూసి మనం దోషం ఉంది అని నిర్ణయం తీసుకోకూడదు. కాలసర్ప దోషము ఎన్ని రకాలుగా ఉంటుంది? రాహు 1వ స్థానంలో ఉన్నాడు, కేతు 7వ స్థానంలో ఉన్నాడు అంటే దాన్ని అనంత కాలసర్ప దోషము అని అంటారు. రాహు 2వ స్థానంలో ఉన్నాడు, కేతు 8వ స్థానంలో ఉన్నాడు అంటే కులిక కాలసర్ప దోషము అని అంటారు. గుళిక కూడా అని అంటారు. రాహు 3వ భావంలో, కేతు 9వ భావంలో ఉంటే వాసుకి కాలసర్ప దోషము అని అంటారు. రాహు 4వ స్థానము, కేతు 10వ స్థానంలో ఉంటే శంకుఫల కాలసర్ప దోషము అని అంటారు. రాహు 5వ స్థానము, కేతు 11వ స్థానంలో ఉన్నప్పుడు పద్మ కాలసర్ప దోషము అని అంటారు. రాహు 6వ స్థానము, కేతు 12వ స్థానంలో ఉన్నప్పుడు మహా పద్మ కాలసర్ప దోషము అని అంటారు. రాహు 7వ స్థానము, కేతు 11వ స్థానంలో ఉన్నప్పుడు తక్షక కాలసర్ప దోషము అని అంటారు. రాహు అష్టమ అంటే 8వ భావంలో ఉన్నప్పుడు, కేతు 2వ స్థానంలో ఉన్నప్పుడు కర్కోటక కాలసర్ప దోషము అని అంటారు. రాహు 9, కేతు 3వ స్థానంలో ఉన్నప్పుడు శంకుచూడ కాలసర్ప దోషము అని అంటారు. అలాగే రాహు 10వ స్థానము, కేతు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఘటక కాలసర్ప దోషము అని అంటారు. రాహు 11వ స్థానము, కేతు 5వ స్థానంలో ఉన్నప్పుడు విషధర కాలసర్ప దోషము అని అంటారు. రాహు 12వ స్థానము, కేతు 6వ స్థానంలో ఉన్నప్పుడు శేషనాగ కాలసర్ప దోషము అని అంటాం. అంతేకాక రాహు పంచమన ఉండి కుజ దృష్టితో రాహుని చూసిన, కుజక్షేత్రంలో రాహు ఉన్న సర్పశాపము కలిగిన పుత్రులు పొందుతారండి. పంచమాధిపతి రాహుతో కూడి ఉన్న, శని పంచమంలో ఉన్న, చంద్రునితో కూడిన లేదా దృష్టి ఉన్న సర్పశాపము కలుగుతుందండి. పుత్రకారకుడు బృహస్పతి అండి. రాహుతో కలిసి ఉన్న, పంచమాధిపతి బలంగా లేకున్నా, లగ్నాధిపతి కుజునితో కలిసి ఉన్న సర్పశాపము కలుగుతుందండి. బృహత్పరాశర శాస్త్రంలో ఇలా చెప్పడం జరిగిందండి. సరే, ఈ దోషాలు రావడానికి కారణం ఏమిటి? మనం చేసుకున్నటువంటి కర్మాలు ఏమిటి అంటే, జ్యోతిష గ్రంథాలు పరిశీలించినప్పుడు నాగుపాములను హింసించడము లేదా చంపడము, నాగుపాముల గుడ్లు లేదా పుట్టలను నాశనం చేయడము, వాళ్ళు ఉండే స్థానాన్ని ఆక్రమించడము, పితృకర్మాలను నిర్లక్ష్యం చేయడము, పూర్వజన్మ లేదా వంశపారంపర్యంగా కర్మఫలాల ప్రభావం, ఇవి కాలసర్పదోషానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చూడవచ్చు. దోషం ఉంది అంటే పరిహారాలు కూడా మనం చేసుకోవాలంటే, భక్తితో ఆరాధన చేస్తే ఎన్ని దోషాలున్నా కూడా పరిహారం అవ్వాల్సిందే. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, నాగ ప్రతిష్టాపన లేదా అశ్లేష బలి చేసుకోవాలి, ఏకాదశ రుద్రాభిషేకం అంటే 11 సార్లు రుద్రాభిషేకం, 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యాష్టకము, సూర్యాష్టకము,
దుర్గా స్తోత్రము, విఘ్నేశ్వర స్తోత్రము పారాయణం చేయడము చాలా మంచిదండి. కుజుడు, రాహు, కేతు జపాలు చేయడము, హోమం చేయడము, దానాలు చేయడం, వెండి లేదా బంగారు సర్ప ప్రతిమ దానం చేయడం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ సేవలో పాల్గొనడము మరియు కళ్యాణము నిర్వహించడం, ఇలాంటి పరిహారాలను జాతకానుసారంగా ఆచరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చండి. జాతకంలో గ్రహబలము, దశలు, అంతర్దశలు, యోగాలు, దృష్టులను అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలండి. అనుభవం ఉన్న జ్యోతిష్యునితో పూర్తి జాతక విశ్లేషణ చేయించుకొని సరైన పరిహారాలు చేసుకోండి. కాలసర్పదోషము అంటే వెళ్ళిపోవడం కాదండి. కాలసర్పం దోషం ఉంది అంటే ఎందుకు ఉంది, అది ఎలాంటిది ఉంది, ఎంత శాతం ఉంది అని చెప్పేసి మనము తెలుసుకోవాలండి. కావున కుజదోషంకి సంబంధించినటువంటి వీడియో కూడా లింకులో ఉంటుందండి నా వీడియోలో. కాబట్టి అది కూడా పెద్ద దోషంగా మనము చూస్తాం. కాబట్టి ఆ కుజదోషం గురించి సంపూర్ణమైనటువంటి వివరాలు ఆ వీడియో చూసుకోండి. ఈ వీడియో కూడా కాలసర్ప దోషం గురించి మీకు అపోహాలు అన్నీ కూడా పోయాయి. ఈ వీడియో మాకు ఉపయోగంగా అయింది అంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, స్వస్తి.